కురులు సిరులు కురిపిస్తున్నాయి. కురుల పరిశ్రమ 3 విగ్గులు 6 ప్రాసెసింగ్ యూనిట్లుగా వర్ధిల్లుతున్న పరిస్థితి. దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. ఆలయాల నుంచి చిన్న దుకాణాల నుంచి పెద్ద ఎత్తున జుట్టు సేకరణ జరుగుతోంది. అమెరికా, యూరోప్ లో ఆ జుట్టు ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. అయితే హెయిర్ ఎక్స్పోర్ట్ పరిశ్రమలు మాత్రం ఒక్కొక్కటిగా మూత పడుతూ వస్తున్నాయి. జుట్టు ఎగుమతి పరిశ్రమలకు చిక్కుముళ్లు పడ్డాయి. ఈ చిక్కుముళ్లు వీడేదెలా? జుట్టు ఎగుమతి పరిశ్రమకు గుండెకాయ లాంటివి మన తెలుగు రాష్ట్రాలు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే క్రమంలో తలనీలాల్ని భక్తులు సమర్పిస్తూ ఉంటారు. మహిళలు, యువతులు కూడా పెద్ద ఎత్తున తలనీలాలు ఇస్తూ ఉంటారు. ఇలా ఆలయాల్లో భక్తులు సమర్పించే తలనీలాలన్నింటినీ సేకరించి వాటిని ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేస్తాయి ఆయా పరిశ్రమలు. ప్రపంచంలో ఒక్క భారతదేశం నుంచి 80% వెంట్రుకలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. తిరుమలతో పాటు ద్వారకా తిరుమల, చిన్న వెంకన్న ఆలయాలకు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ తలనీలాల కాంట్రాక్ట్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. అందరికీ జుట్టు అంటే ఇష్టం ఉంటుంది. సో మా కోరికలు, మా కష్టాలు ఏమన్నా ఉన్నా తీరాలని దేవుడికి కోరుకుని తలనీలాలు మా అక్క వాళ్ళ పాపకి తీయించాము. చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి జుట్టు ఇవ్వడం, పార్లర్లోకి వెళ్ళి ఇచ్చాకంటే దానికి చాలా ఆనందంగా ఉన్నాం. ఎంతో నమ్మకంతో వస్తూ ఉంటాము. సో ఏదన్నా అనుకుని మళ్ళీ అది జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంటాము. అండ్ వచ్చినప్పుడల్లా మేము కుదిరినప్పుడల్లా స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటాము. నార్మల్గా లేడీస్కి జుట్టు అంటే ఎంతో ఇష్టము, కానీ అది వచ్చినప్పుడల్లా స్వామివారికి ఇస్తూ ఉంటామంటే అది దేవుడి మీద ఉన్న నమ్మకంతోనే. ఇక ఈ తలనీలాల ద్వారా ద్వారకా తిరుమల దేవస్థానానికి ప్రతి ఏటా ఆదాయం ఎలా పెరుగుతూ వస్తుందో ఒకసారి మనం చూద్దాం. తలనీలాల ఆదాయం 2019లో చూసినట్లయితే 5,50,00,000 రూపాయలు, 2021లో 6,70,00,000 రూపాయలు, 2022కి వచ్చేసరికి అది 7,37,00,000గా ఉంది. 2023లో ఇంకాస్త పెరిగి 9,70,00,000గా ఉంది. 2024లో 10,67,00,000 రూపాయలు దీని ద్వారా ఆదాయం వచ్చింది. ఇక మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న జుట్టు ద్వారా ఎంత ఆదాయం లభిస్తుందో ఒకసారి చూస్తే ఎగుమతుల ఆదాయం 2018 నుండి 2019లో అన్వర్క్డ్ హ్యూమన్ హెయిర్ ఎగుమతి ద్వారా $4.46 మిలియన్, 2019-2020లో $5.70 మిలియన్, 2020-21 మధ్య కాలంలో హెయిర్ ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చిన ఆదాయం $11.65 మిలియన్, 2021 నుండి 2022లో $14.07 మిలియన్, 2022 నుండి 2023 వరకు $16.23 బిలియన్ కాగా 2023 ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో $97.1 మిలియన్ గా ఉంది. ఇక 2024 గత సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో $108.1 మిలియన్ వచ్చింది. ఇక 2023 ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య వరకు చూస్తే డ్రెస్డ్ హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ $308.6 మిలియన్, 2024 ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో $317.6 మిలియన్ హెయిర్ ఎగుమతి అయింది. అంటే అన్వర్క్డ్ సెగ్మెంట్ లో 11.2% గ్రోత్, డ్రెస్డ్ సెగ్మెంట్ లో 2.9% వృద్ధి కనబడింది. కురుల ఎగుమతితో సిరులు కురుస్తున్న గ్రౌండ్ రియాలిటీస్ మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు చిరు వ్యాపారులు. ప్రజల నుంచి సేకరించిన జుట్టుని తాము పెద్ద పెద్ద కంపెనీలకు అమ్ముతామని, గతంతో పోలిస్తే పెద్దగా గిట్టుబాటు కావడం లేదని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఫస్ట్ క్వాలిటీ అయితే నల్లగా ఉంటుందండి, సెకండ్ క్వాలిటీ అయితే ఎర్రగా ఉంటుంది. అందులో లైలాన్ పెడతారు, రద్దు ముక్క పెడతారు. వాళ్ళు అవన్నీ మేము గ్రేడింగ్ చేసుకోవాలి. అవన్నీ గ్రేడింగ్ చేసుకుంటేనే మాకు రూపాయి వస్తుంది. ఆ గ్రేడింగ్ చేయకుండా కొన్నామంటే మా దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళ ఎంటుకలు వాళ్ళు గ్రేడింగ్ చేసి మాకు అందులో తరుగుపోద్ది మళ్ళీ మాకు లాభం కూడా పోద్ది. అప్పుడు తలనీలాల ద్వారా
ఆలయాలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన జుట్టుని సైజుల్ని బట్టి, రంగు, నాణ్యతల్ని బట్టి వేరు చేస్తూ ఉంటారు. దీనికోసం ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది. ఏలూరు, తణుకులో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీటిని శుభ్రం చేయడం నుంచి గ్రేడ్స్ గా విడదీసి వాటి కొలత, బరువు ప్రకారం అట్టపెట్టెల్లో భద్రపరుస్తూ ఉంటారు. ఇలా వీటిని గ్రేడ్ చేసిన తరువాత విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే కరోనా తరువాత ఏమైపోయింది అంటే హెయిర్ ఎక్స్పోర్ట్ కంప్లీట్ గా ఇబ్బందుల్లో పడింది అంటున్నారు కాంట్రాక్టర్స్. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కూడా తమ వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వ్యాపారం చాలా వరకు డౌన్ అయింది. కొనేవాళ్ళు బయర్స్ కూడా చాలా వరకు తగ్గారు. తగ్గటం అంటే రేట్లు పడేటప్పుడు కల్లా కొనేవాళ్ళు తగ్గారు. ఈ గోడౌన్లోనే స్టాకు ఈ కరోనా దగ్గర నుంచి చాలా వరకు ఉంటుంది, మగ్గుతుంది. కొన్ని తక్కువ రేట్లకు అమ్మినా సరే డబ్బులు కూడా వెంటనే పైనుంచి రావట్లేదండి. దాంతో ఈ యుద్ధాలు ఒకటి, ఈ యుద్ధాల మూలాన కూడా ఎక్స్పోర్ట్ అనేది చాలా వరకు తగ్గింది. హెయిర్ బిజినెస్ 100కు 100% ఎక్స్పోర్ట్ బిజినెస్. ఈ హెయిర్ ని ఎక్కువగా అమెరికా, యూరోపియన్ దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. చెన్నై, వైజాగ్, ముంబై పోర్టులతో పాటు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు జుట్టు ఎగుమతి చేస్తూ ఉంటారు. దీనిలో ఫైనల్ ప్రొడక్ట్స్ లో ముఖ్యమైనది బిగ్. ఆఫ్రో అమెరికన్స్ ఎక్కువగా వీటిని వాడతారు. అయితే హ్యూమన్ హెయిర్ రా మెటీరియల్ ధరలు పెరిగినప్పటికీ ఆ మేరకు ఎగుమతుల ధరలు పెరగకపోవడంతో తాము నష్టాల పాలవుతున్నామంటున్నారు ఎక్స్పోర్టర్స్. ఇక్కడ హ్యూమన్ హెయిర్ ప్రైజెస్ ఏమో బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. కోవిడ్ నుంచి చూసుకుంటే వేరియస్ రీజన్స్ మూలంగా రా మెటీరియల్ ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. కానీ ఫైనల్ ఎండ్ మార్కెట్లో ఏమో ఇన్ఫ్లేషన్ మూలంగా వాళ్ళ అఫోర్డబిలిటీ లేదు. సో ప్రస్తుతానికి హెయిర్ ఇండస్ట్రీ అనే హోల్ ఇస్ సఫరింగ్ అండి. లాస్ట్ 5 years నుంచి కూడా అందరు టర్న్ ఓవర్స్, ప్రాఫిట్స్ తగ్గుతూ వస్తున్నాయి. దీనికి తోడు బంగ్లాదేశ్, మయన్మార్లో చౌకగా కూలీలు దొరకడం, మన దేశం నుంచి హెయిర్ స్మగ్లింగ్ లాంటివి ఈ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయని చెప్పాలి. ఇక సింథటిక్ హెయిర్ వల్ల కూడా సమస్యలు వస్తున్నాయంటున్నారు ఎక్స్పోర్టర్స్. కాకపోతే ఇదివరకు ఏంటంటే సింథటిక్ హెయిర్ వాళ్ళు సింథటిక్ హెయిరే వాడేవాళ్ళు, న్యాచురల్ హెయిర్ వాళ్ళు న్యాచురల్ హెయిరే వాడేవారు. దానికి దీనికి మధ్యన ఎక్కువ గ్యాప్ కూడా ఉండేది. బట్ న్యాచురల్ హెయిర్ ప్రిఫర్ చేసేవారు అలాగే ఉంది. బట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మూలంగా, ఇప్పుడు అఫోర్డబిలిటీ ఇష్యూస్ మూలంగా అండ్ బెటర్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ మూలంగా సింథటిక్ హెయిర్లోకి కొంచెం కన్వర్షన్ అవుతుంది. అండ్ న్యాచురల్ హెయిర్ అండ్ సింథటిక్ హెయిర్ మిక్స్ అయ్యే ప్రొడక్ట్స్ కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఫైనల్గా చూసుకుంటుంది అఫోర్డబిలిటీ. సో ఈ అఫోర్డబిలిటీ మూలంగా ప్యూర్ రా హెయిర్ కొనే వాళ్ళు ఆ సంఖ్య తక్కువైంది. ఇప్పటి వరకు మనం చూసిన సమాచారానికి ఇంకాస్త సమాచారాన్ని జత చేస్తూ మా ప్రతినిధి, స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మనిషి తలకట్టు అందరినీ ఆకర్షిస్తుంది. తలపై 4 వెంట్రుకల కోసం కొందరు నానా పాటలు పడుతుంటారు. ఒక్క భారతదేశం నుంచే ఏటా వేల కోట్ల రూపాయల తల వెంట్రుకలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే వీటికి ఉన్న డిమాండ్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. సింథటిక్ హెయిర్కు డిమాండ్ పెరగడం, స్మగ్లర్ల బెడద భారతీయ హెయిర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. నష్టాలను తట్టుకోలేక ఇప్పటికే చాలా హెయిర్ ఇండస్ట్రీలు మూతబడిన పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రతినిధులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.